అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇది రైతులకు మంచిదే అనుకోవచ్చు. కానీ ఈ ఆనందమే ఇప్పుడు ఆందోళనగా మారుతోందా? రాష్ట్రంలోని పెద్ద పెద్ద జలాశయాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? ఈరోజు దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇది కేవలం నీళ్ల ప్రవాహం కాదు. ఇది ఒక హెచ్చరిక. రాష్ట్రంలోని కీలకమైన డ్యాంలకి వరద నీరు పోటెత్తడంతో దిగువనున్న వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ఇంత సడన్గా పరిస్థితి ఎందుకిలా మారింది? దీనికి కారణం ఈ మధ్య కురిసిన కుండపోత వర్షాలే. ఇది ఏదో ఒకచోట మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జలాశయాలు నిండి పొంగి పొర్లుతున్నాయి. మన ఫోకస్ అంతా ఇప్పుడు రాష్ట్రానికి జీవనాధారమైన 3 పెద్ద ప్రాజెక్టుల మీద ఉంది: సోమశిల, శ్రీశైలం, ఇంకా నాగార్జునసాగర్. ఇప్పుడు ఈ 3 చోట్ల పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. సరే, ఇప్పుడు ఒక్కో ప్రాజెక్టు దగ్గర పరిస్థితి ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. ఈ భారీ వరదను అధికారులు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? వచ్చిన నీటిని ఎటు మళ్లిస్తున్నారు? ముందుగా సోమశిల. ఇక్కడ నీటి నిల్వ ఏకంగా 74.39 టీఎంసీలకు చేరింది. అసలు టీఎంసీ అంటేంటి? 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. సింపుల్గా చెప్పాలంటే ఒక టీఎంసీ అంటే దాదాపు 2800 కోట్ల లీటర్ల నీళ్లు. అంటే ఇప్పుడు సోమశిల దాదాపు నిండిపోయిందన్నమాట. ఒక నిండుకుండలా తయారైంది. అసలు మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేంటంటే సోమశిలకు వస్తున్న ఇన్ఫ్లో పైనుంచి సెకనుకు 15,573 క్యూసెక్కుల నీరు వచ్చి పడుతోంది. ఒక్క క్యూసెక్ అంటే సెకనుకు దాదాపు 28 లీటర్లు. లెక్కేసి చూడండి, 15,000 క్యూసెక్కులు అంటే ప్రతి సెకనుకు ఎంత పెద్ద మొత్తంలో నీళ్లు వస్తున్నాయో ఊహించుకోడానికే కష్టంగా ఉంది కదా. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. డామ్ సేఫ్టీ కోసం అధికారులు వస్తున్న నీటికంటే ఎక్కువ నీటిని, అంటే ఏకంగా 27,300 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలేస్తున్నారు. దీని అర్థం చాలా క్లియర్: నది కింది ప్రాంతాలకు వరద ముప్పు బొంచి ఉంది. ఇక శ్రీశైలం దగ్గర కూడా సీనేమీ మారలేదు. పైనుంచి వరద పోటెత్తుతూనే ఉంది. నీటి మట్టం ఫుల్ లెవెల్కు దగ్గరవ్వడంతో అధికారులు ఏ క్షణంలోనైనా గేట్లెత్తడానికి రెడీగా ఉన్నారు. ఇక నాగార్జునసాగర్ దగ్గరైతే అధికారులు కత్తిమీద సాము చేస్తున్నారు. ఒకవైపు పంటల కోసం కాలువలకు నీళ్లు వదులుతూనే, మరోవైపు కృష్ణానది నుంచి వచ్చే భారీ వరదను తట్టుకోటానికి సిద్ధమవుతున్నారు. ఇది చాలా సెన్సిటివ్ టైం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. సోమశిల నిండిపోయింది, శ్రీశైలం నిండబోతోంది, సాగర్ అలర్ట్గా ఉంది. అంటే రాష్ట్ర జలవనరుల శాఖ మీద ఎంత ప్రెషరుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ వరదలకు కేవలం వర్షాలే కారణమా? లేకపోతే వాతావరణంలో ఇంకేమైనా మార్పులు జరుగుతున్నాయా? చూద్దాం. మెయిన్గా 3 కారణాలు కనిపిస్తున్నాయి. 1, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. 2, పశ్చిమం నుంచి బలంగా వీస్తున్న గాలులు. ఇక 3వది చాలా ముఖ్యమైనది: కృష్ణానదికి నీళ్లొచ్చే చిన్న చిన్న నదుల ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడటం. ఈ 3 కలిసి పరిస్థితిని ఇంత తీవ్రం చేశాయి. ఈ నంబర్స్, ఈ కారణాల వెనుక అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో జనం ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు? ఇది చూడండి. నది ఒడ్డున ఉంటున్న ఒకరి ఆవేదన ఇది. రాత్రంతా నీటిమట్టం పెరిగినదే చూస్తున్నాం అంటున్నారు. అంటే కంటిమీద కునుకు లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారన్నమాట. ఇంకొకరి మాటలు వింటే పరిస్థితిలో ఉన్న అనిశ్చితి మనకు అర్థమవుతోంది. అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తోంది, కానీ వర్షం ఆగేలా లేదు అంటున్నారు. అంటే అధికారులు హెచ్చరిస్తున్నా ప్రకృతి శాంతించకపోవటంతో వాళ్ల భయం రెట్టింపవుతోంది. ఈ పరిస్థితుల్లో అధికారులు చాలా సీరియస్ వార్నింగ్స్ జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, నదీ ఒడ్డున ఉండేవాళ్లను అప్రమత్తం చేశారు. వీలైనంత బేగా సేఫ్ ప్లేసెస్కు వెళ్లిపోమని సూచిస్తున్నారు. ఈ సిచ్యువేషన్ మొత్తంలో మనకు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ప్రజల భద్రత. సో అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి: ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. అధికారులు చెప్తున్న ఈ జాగ్రత్తలు దయచేసి పాటించండి. నీళ్లు ఉధృతంగా పారుతున్న చిన్న వంతెనలు దాటొద్దు, సరదాకి చేపల వేటకు వెళ్ళొద్దు, నది దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు. ఇవన్నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. అలాగే కరెంట్ లైన్లు, చెట్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు.
పరిస్థితిని నిరంతరం మానిటర్ చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ టీమ్స్తో కలిసి పనిచేస్తున్నారు. నది కట్టలు బలంగా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నారు. ఫ్లడ్ కంట్రోల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. మరి రాబోయే 49 గంటలు ఎలా ఉండబోతోంది? వాతావరణ శాఖ సూచన చూస్తే ప్రమాదం ఇంకా తొలగిపోలేదని అర్థమవుతోంది. కర్నూలు, ప్రకాశం, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. అంటే మనమంతా ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షాలు మనకు ప్రాణాధారం, అందులో సందేహమే లేదు. కాని అవే ప్రాణాలు తీసేలా ఉండకూడదు కదా. ఈ వచ్చిన జలసంపదను మనం సంతోషంగా వాడుకోవాలంటే ముందు మనం సేఫ్గా ఉండాలి. మన భద్రత మన చేతుల్లోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి.